సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన ఇవాళ్టికి ఏడాది. కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఆచరణకు నోచుకొని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అపరిమితమైన అధికారాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి దక్కించుకుందని వైసీపీ ఆరోపణ. రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే కనీసం ప్రతిపక్షం కూడా దక్కదంటూ ఓటమిని మూటకట్టుకునేంత తప్పు తాము చేయలేదని వైఎస్ జగన్తో పాటు ఆయన పార్టీ నాయకులు ఆవేదన. అయితే కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. 11 సీట్లకే జనం పరిమితం చేశారనేది వాస్తవం. దాని నుంచి ఎలా కోలుకొని తిరిగి అధికారం వైపు అడుగులు ఎలా వేయాలో వైసీపీ ముందున్న అతిపెద్ద సవాల్. మరోవైపు సూపర్ 6 హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్లోని సంబంధిత లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మంచి చేస్తామని హామీకి నోచుకొని వర్గమేదీ లేదు. అన్ని రకాల ప్రజానీకం చంద్రబాబు హామీలకు నోచుకుంది. 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తామనే హామీ కేవలం ఒక్క చిన్న ఉదాహరణ. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది సమీపిస్తూ దాన్ని ఊసే ఎత్తడం లేదు. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ ఇవాళ వెన్నుపోటు దినం జరపాలని నిర్ణయించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజల అభిమానాన్ని చూరుకున్న వాళ్లే విజేతలుగా నిలుస్తారు. అందుకే 5 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు సూపర్ 6తో పాటు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి వరాలు ఇచ్చింది. ఆశ చెడ్డది. సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు లబ్ధి కలిగిస్తానని, అలాగే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని చంద్రబాబు పదే పదే చెప్పగా జనం నమ్మారు. కూటమికి జనం పట్టం కట్టారు. అధికారం దక్కించుకోవాలన్న చంద్రబాబు ఆశయం నెరవేరింది. అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆయన ప్రభుత్వం రుణపడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ 4,000కే పెంచడంతో పాటు అరియర్స్ కూడా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంది. ఇంతవరకు ప్రభుత్వాన్ని తప్పక అభినందించాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయమై ప్రజల్ని భయపెట్టి కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకుందనే విమర్శను కొట్టిపారేయలేవు. మెగా డిఎస్సి ఫైల్పై సీఎంగా చంద్రబాబు మొదటి సంతకం చేసినప్పటికీ నోటిఫికేషన్ రావడానికి 11 నెలల సమయం పట్టింది. మరోవైపు డిఎస్సిపై రకరకాల అభ్యంతరాలు, అభ్యర్థులది ఆరణ్యరోదన అయింది. దీంతో మెగా డిఎస్సి నిర్వహణతో నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆదరణ కంటే పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ప్రతి నెల 15,000 చొప్పున ఇస్తామన్న హామీ, ఇలా ఒక్కటేమిటి ఎన్ని పథకాల్ని అమలు చేశారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఏడాదికి 3 సిలిండర్లు వెన్నుపోటే. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది అంతటికీ ఒకే ఒక్క సిలిండర్తో సరిపెట్టారని, ఏమని పిలుస్తారో పాలకులే సెలవిస్తే బాగుంటుందని లబ్ధిదారులు ప్రశ్నించారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే గత పాలకులు ఆర్థిక అరాచకం సృష్టించారని, రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టేశారని, ఖజానా ఖాళీగా ఉండడం చూస్తే భయమేస్తోందని చంద్రబాబు పదే పదే తప్పించుకునే మాటలు చెబుతున్నారని పౌర సమాజం విమర్శిస్తోంది. జగన్ రాష్ట్రాన్ని శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా తయారు చేశారని ఇదే కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం ప్రజలకు ఇంకా గుర్తుంది. అప్పుడు వాస్తవాలన్నీ తెలిసే సంపద సృష్టిస్తానని నమ్మబలికే కదా తమతో ఓట్లు వేయించుకున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు సాగు చూపి వెన్ను చూపాలని అనుకోవడం సరైందా అని పౌర సమాజం నిలదీస్తోంది. వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్న వైసీపీ రాజకీయంగా ఎన్ని రకాల విమర్శలైనా ప్రత్యర్థులు చేయవచ్చు. కానీ ప్రజల మనసుల్లో ఆ భావన నాటుకుంటే తమ భవిష్యత్తు ఏంటో కూటమి నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వెన్నుపోటును సీరియస్గా తీసుకుంటే అంతిమంగా ప్రజలు పోటు పొడుస్తారని గుర్తుంచుకోవాలి. ఈ పోటుకు రాజకీయ పార్టీల తరతరాలు మారిపోతాయి.